హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే బీరకాయ కోడిగుడ్డు కూర చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ కూర అయితే అన్నంలోకే కాదండి, చపాతీ పూరీలో కూడా చాలా బాగుంటుంది. బీరకాయ ఆరోగ్యానికైతే చాలా మంచిది. అలాగే మనం ఇందులో కోడిగుడ్లని కూడా యాడ్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రుచికరమైన బీరకాయ కోడిగుడ్డు కూరని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg బీరకాయల్ని తీసుకున్నానండి. ఈ బీరకాయ పైన ఉండే ఆ చెక్కుని తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చెక్కు మొత్తం తీసేయకూడదండి, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు పైన ఆ గీరలు లాంటివి ఉంటాయి కదండి, వాటిని తీసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కల్ని రెడీగా పక్కనుంచుకొని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి. నెక్స్ట్ ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా పైన పొట్టుని తీసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లాన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4-5 లవంగాలని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ కర్రీలోకి ఎండు కొబ్బరి వేసినట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు కొబ్బరి వేయడం ఇష్టం లేకపోతే దీనికి బదులు 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి, జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా చక్కగా మగ్గించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా కూడా మనకు చక్కగా మగ్గిపోతుందండి. చూస్తున్నారు కదండి, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని నీట్గా కడిగి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఇందులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత బీరకాయ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలండి. మనం ఫస్ట్ బీరకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే కర్రీలో తొందరగా ఉడుకుతాయి అన్నమాట, లేదంటే కాస్త టైం అనేది అయితే పడుతుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కల్ని ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా మొత్తం పేస్ట్ని అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, లేదా మీరు తినే టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసానండి. తర్వాత జార్లో కొద్దిగా నీళ్ళని వేసి ఆ మసాలా కడిగిన వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ మసాలా కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని ఒక 2-3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన మసాలాలోని పచ్చి వాసన అంతా పోయి మనకు కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట. కర్రీకి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద గ్లాస్తో నీళ్ళని వేస్తున్నానండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ పైన మూత పెట్టేసి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవచ్చండి, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. సో ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకు ఆల్మోస్ట్ ఈ కర్రీ అనేది ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఒకసారి గ్రేవీ చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ బాగా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి.
నాకైతే కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే వేసాను. ఇలా సాల్ట్ వేసి ఇంకొకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇందులోకి కోడిగుడ్లని యాడ్ చేసుకుందాము. ఇలా కోడిగుడ్లని పగలగొట్టి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 4 కోడిగుడ్లను వేస్తున్నానండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని కోడిగుడ్లు అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్నింటినైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 4 సరిపోతాయండి. సో నేను 4 అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కోడిగుడ్లను వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకున్నట్లయితే మనకు ఈ కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోతాయి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూడండి 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. గుడ్లు కూడా మనకు ఎంత చక్కగా ఉడికిపోయాయి చూడండి, చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. సో ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత గ్రేవీ కూడా చెక్ చేసుకోండి. కాస్త చిక్కబడింది కదండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే మరో 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి ఇలా ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.